యారదే? నేనే వెంకటపతిని, నీ రాజుని. నీయా? అవును, నేనే. கதவை தரடா, கதவை தர. ஏய் நாயே, உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? చంద్రముఖి, నీకేం కావాలి? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகர வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். అది నీ వల్ల కాని పని. முடியும்டா, நிச்சயமா என்னால அது முடியும். అయితే నన్ను చంపు, చంపవే. இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொன்னு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு చంద్రముఖి இல்லடா. వచ్చే దుర్గాష్టమి రోజు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిపో. దుర్గాష్టమి రోజున పోవే. ఓడి. పోరేండా, పోయిட்டு வரேன். ఏమిటి స్వామి, ఏమైంది? నా పూజకెవరో విఘాతం కలిగించారు. ఆ చంద్రముఖిని ఈ షట్కోణంలో కూర్చోబెట్టాలనుకున్నాను. ఎవరో దారి మళ్లించారు. నువ్వేనా? అది నువ్వేనా? నువ్వు తప్పు చేశావు. లేదు, నీ మంచికే చేశాను. చూడవయ్యా డాక్టర్, నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించుకో. ఇది మందు మగులకు నయమయ్యే రోగం కాదు, మంత్రశక్తికి లొంగే దెయ్యం, భూతం. అయ్యయ్యో, ఈ డాక్టర్కి రోగాన్ని నయం చేయటమే కానీ దెయ్యాన్ని లొంగదీయటే తెలియదని ఎప్పుడు కైలాష్ తెలుసుకుంటాడు? నమస్కారం స్వామి. నా పెద్ద కూతురికి వచ్చే 16వ తారీఖు నిశ్చితార్థం, అలాగే 20వ తారీఖు వివాహం నిశ్చయించాను. మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. ఈ శుభకార్యం అయ్యేలోగా ఇంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కదా స్వామి. తీకులు పడకండి, ఇంకో 2 రోజుల్లో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టవంతులం. ఏంటక్కయ్యా ఇది? నువ్వు నిశ్చితార్థానికి రానన్నావుట. నే రాకపోతే నిశ్చితార్థాన్ని ఆపుతావా నువ్వు? అదేమిటండి, నిశ్చితార్థం వచ్చే 16వ తారీఖు పెట్టుకుందాం, చాలా ఆడంబరంగా చేద్దామని కూడా అన్నారు. ఇప్పుడు వద్దంటున్నానుగా, ఆపు. ఏంటక్కయ్యా ఇది? ఇష్టం లేని దాన్ని ఆ రోజు వద్దనొచ్చుగా. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశాక వద్దంటే ఎలా చెప్పు? నీ కూతురి ప్రేమ వివాహం జరగటానికి నేనే కర్తని కావాలి తప్ప ఆ ఈశ్వర్ కాకూడదు. అందుకే నేను రాను. అమ్మా, గంగా, 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 గంగా,
గంగెక్కడా? ఈశ్వర్, గంగెక్కడా? వెళ్ళి చూద్దారా. గంగా, గంగా, ఏయ్! 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 వదలు! ఏయ్! ఎంతగా తెగించావురా? ఏయ్! ఏయ్! కైలాష్, గంగ సురగొట్టింది. వెళ్ళి చూడు. వెళ్ళు. గంగా, 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 సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అసలు ఏమిటో అర్థం కావడం లేదు. ఆవిడే సార్. సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆవిడే నా చేయి పట్టుకొని లాగి అలా ప్రవర్తించారు. విశ్వనాథ్, ఇందులో నీ తప్పేం లేదని నాకు. ఎందుకు వచ్చావు అక్కడికి? హద్దు మీరు ప్రవర్తించింది చాలక ఇప్పుడు క్షమించమని అడగడానికి వచ్చావా? పొర బయటికి. కైలాష్ తొందరపడు. వీడి మాటలు నమ్మకేశ్వర్. అంత పెద్ద తప్పు చేసి వీడు మన ముందుకు వచ్చి నిల్చుంటే చూస్తూ నోరు మూసుకుని ఊరుకోమంటావా? పొర బయటికి. సార్ లేదు సార్, దేవుడి మీదొట్టు నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. మరి నా భార్య తప్పు చేసిందంటావా? నిన్ను. కైలాష్, తప్పతంది కాదు. నిజంగా తప్పతంది కాదు. నువ్వనేది గంగే తన్ని. గంగే వీడి వెంట పడిందంటావా? గంగే వీడి మీద మోజు పడిందంటావా? అది వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వు కూడా గంగను అపార్థం చేసుకున్నావు. గంగ మీద తపాట వినక నీకు అసలు మనసులా వచ్చింది. ఇంకా అర్థం కాలేదా? తను మాట్లాడి ఒప్పించిన పెళ్ళికొడుకు కదా, అందుకే నింద నీ భార్య మీద మోపి ఇతన్ని కాపాడాలని చూస్తున్నాడు. కాదమ్మా నేను చాలు చెప్పేది. ఈశ్వర్, చాలు. ఇక నువ్వేం మాట్లాడదు. కైలాష్, వద్దు. నువ్వేదో పెద్ద డాక్టర్ అని పిలిపిస్తే ఎవరు డాక్టర్? వీడా? వీడు మనందరినీ మోసం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. తన్ని తరివేండ్రా వీడిని. అమ్మా ఇంకో 2 రోజుల్లో ఈ ఇంటి సమస్యలు పరిష్కరించి నేనే వెళ్ళిపోతా. నువ్వేంట్రా చేసేది? ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా మాకు? సార్ నేను చెప్పేది. పోరా, పొమ్మంటుంటే 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 ఇంట్లో ఉన్న ఆడపిల్లల చుట్టూ తిరగటం, డాక్టర్ అన్న పేరుతో వెరివేషాలు వేయటం. ఇప్పుడేనా నీ నిజ స్వరూపం కైలాష్కి అర్థమైంది? కాదండి నేను చెప్పేది. కైలాష్ అందరు తొందరపడుతున్నారు. ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలుసురా. పోరా. ఓ మిస్టర్ కృష్ణస్వామి, పొమ్మంటుంటే అయ్యా అయ్యా, అన్యాయంగా నా మనవరాల మీద నిందలేసి కావాలనే గదిలేంటారు. ముందు ఇన్ని పంపించేయండి అయ్యా. నేను చెప్పేది ఏంటో చెప్పేది. ఒక్కసారి నా మాట ఏంట్రా? చూడండి, ఒక్క 2 రోజులు పట్టండి. ఈ ఇంటి సమస్యలని పరిష్కరించి. ఏంట్రా నువ్వు పరిష్కరించేది? అందుకేరా మహామంత్రవేత్త రామచంద్ర సిద్ధాంతి గారిని పిలిపించాను. వారు చూసుకుంటారు, నువ్వు దయచేయి. పోరా బయటికి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్న. వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం.
అయ్యా వీడు మా ఇంటి ఆడపిల్ల మీద వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచి వాళ్ళ రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకాటిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎంత అవమానించినా అన్నీ సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా? అయ్యా, ఆపకండి ఈశ్వర్. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడ్డానికి వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా ఈశ్వర్? నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి.